హైదరాబాద్ బేగం బజార్లో దారుణం జరిగింది. భార్య చిన్న కొడుకుని చంపిన సిరాజ్ అనే వ్యక్తి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి భార్య నుంచి పెద్ద కొడుకు తప్పించుకున్నాడు. భార్య గొంతు కోసి కొడుకు గొంతు నులిమి ఇద్దరిని చంపేశాడు సిరాజ్. రక్తపు మడుగులో ఉన్న తల్లిని చూసిన పెద్ద కొడుకు అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఇద్దరిని చంపాక సిరాజ్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యపై అనుమానంతోనే ఇద్దరిని చంపేసినట్లు సూసైడ్ నోట్లో రాశాడు సిరాజ్. తనను క్షమించాలని తల్లిదండ్రులను కోరాడు. ఇదే అంశంపై బేగం బజార్ సిఐ విజయ్ కుమార్ దగ్గర నుంచి మా ప్రతినిధి సుజాత మరిన్ని వివరాలు అందిస్తారు. బేగం బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తోప్ఖాన్లో ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి సిరాజ్ తన భార్యని అదేవిధంగా తన కుమార్ని చంపినటువంటి ఘటన చోటు చేసుకుంది. అయితే అక్కడికి పోలీసులు చేరుకొని ఆ కేసుకి సంబంధించినటువంటి వివరాలన్నింటిని కూడా సేకరించారు. ప్రస్తుతం బేగం బజార్ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి సిఐ ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఎప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది? ఇది ఈరోజు ఎర్లీ మార్నింగ్ 4:30 to 5 ఆ ప్రాంతంలో మనకి పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సేమ్ థింగ్ మా పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా మాకు ఇన్ఫామ్ చేస్తే నేను మా ఏసీపీ సారు ప్లస్ క్లూస్ టీమ్ ఫింగర్ ప్రింట్స్ టీమ్ అందరూ కూడా సీన్ విజిట్ చేసినాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది ఏంటి అంటే ఈ సిరాజు అనే వ్యక్తి గత 6-7 సంవత్సరాల నుంచి కూడా మన తోప్ఖానా లేన్లో బ్యాంగిల్ స్టోర్లో బ్యాంగిల్ వర్కర్గా పనిచేస్తుండు. అతను 6 years నుంచి కూడా ఒక్కడే ఇక్కడ స్టే చేసుకుంటా పని చేసుకుంటూ ఉండేది. గత నవంబర్ నెలలో ఇతను వాళ్ళ ఊరికి వెళ్ళి ఒక 2 days బ్యాక్ అతని ఫ్యామిలీతో అతని భార్య అలియా ప్లస్ అతని ఇద్దరు కుమారులతో మనకి హైదరాబాద్ రావడం జరిగింది. టెంపరవరీ స్టే కోసం అని చెప్పి ఆ బ్యాంగిల్ స్టోర్ ఓనర్ వాళ్ళ ఇంట్లోనే 3rd floorలో టెంపరవరీగా ఒక ఫ్లాట్లో ఉన్నాడు. ఉండే క్రమంలో నైట్ వాళ్ళిద్దరి మధ్యన ఏదో చిన్న గొడవ జరిగింది. ఆ తర్వాత వాళ్ళు పడుకున్న తర్వాత ఏమీ అయిందనేది ఎవరికి తెలియదు. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 4 o'clock వాళ్ళకు సంబంధించిన పెద్ద అబ్బాయి అలీజాన్ అని చెప్పి 4.5 years ఉంటుంది. ఆ అబ్బాయి నేను లేచి చూసినా సార్, చూస్తే మా మదర్ మొత్తం ఫేస్ అంతా బ్లడ్ ఉంది. నేను హాల్లో చూస్తే మా ఫాదర్ ఫ్యాన్కు హట్కాయ బోల్రేను ఐసా మాట్లాడుకుంటా అతను ఇమ్మీడియట్లీ ఏం చేసిండు, ఆ పైన వాళ్ళ తెలిసిన అంకుల్ అంటే ఈ 2 daysలో పరిచయం అయ్యి అంతకుముందు కూడా వాళ్ళ సేమ్ యూపీకి సంబంధించిన ఒక అబ్బాయి ఉంటే ఆ అబ్బాయికి డోర్ కొట్టి ఓపెన్ చేసి చెప్పిండు, మా ఫాదర్ ఇట్లా ఉన్నాడు, మా మదర్ ఇట్లా ఉంది అని చెప్పి చెప్తే అందరు అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఒక 3-4 వచ్చి కింద వచ్చి చూసిన తర్వాత మన పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేశారు. ఆ అపార్ట్మెంట్ ఓనర్ కూడా కింద 1st floorలో ఉంటే ఆయన కూడా ఇన్ఫామ్ చేస్తే ఆయన కూడా వచ్చి చూసి ఇన్ఫామ్ చేశారు. చూస్తే వాస్తవంగా తెలిసిందంటే వాళ్ళిద్దరి మధ్యన ఏదో గొడవ జరిగి ఇతను వాళ్ళ భార్యను చంపి అతను చిన్న కొడుకుని చంపేసి ఇతను సెల్ఫ్గా ఇంజురీ హ్యాంగింగ్ చేసుకొని చనిపోయినట్టు మనకి ప్రాథమికంగా తెలుస్తుంది. ఆ సీన్లో కూడా వెళ్ళేసరికి వాళ్ళంతా కూడా ఆల్రెడీ చనిపోయి ఉన్నారా? మీరు వెళ్ళేసరికి అంటే కాల్ వచ్చినటువంటి ఎంత టైంకి అక్కడికి వెళ్ళారు? మేము వితిన్ 15 minutesలో 10 minutesలో అక్కడికి అంటే కాల్ వచ్చినాక వితిన్ 4 to 5 minutesలో మా బీట్ కానిస్టేబుల్ నైట్ రౌండ్ ఆఫీసర్స్ అందరూ కూడా రీచ్ అయిపోయారు. వితిన్ ½ hour 40 minutesలో మా ఏసీపీ సారు మేము కూడా అక్కడికి రష్ అయిపోయినాం. అక్కడ సీన్లో కూడా అంతా పరిశీలించిన తర్వాత మాకు ఒక సూసైడ్ నోట్ కూడా దొరికింది. ఎవరైతే సిరాజు రాసినటువంటి సూసైడ్ నోటు ఏదో అక్రమ సంబంధం ఉంది నేను చెప్పినా వినట్లేదు ఈమె, మా అత్తమామలు కూడా నన్ను క్షమించండి, మా డెడ్ బాడీలని మా ఓనర్కి చెప్తున్నా, మా ఓనర్ మంచివాడు, మా దగ్గర మేము బీదోళ్ళం, మా పైసలు పెట్టుకొని మా డెడ్ బాడీలను మా ఊరికి పంపించండి అని చెప్పి ఏదో రిక్వెస్ట్ చేసి ఒకటి యూపీ హిందీ లాంగ్వేజ్లో రాశాడు. దాన్ని కూడా మేము ట్రాన్స్లేట్కి పంపించి ఎగ్జాక్ట్లీ ఫ్యాక్ట్ ఏంది అనేది కూడా తెలుసుకుంటాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే 3 డెడ్ బాడీలని మనం ఉస్మానియా హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాం. వాళ్ళ కన్సర్న్ వాళ్ళ ఫాదర్ మదర్ వాళ్ళకు కూడా ఇన్ఫామ్ చేసినాం. ఫర్దర్గా వాళ్ళ దగ్గర నుంచి కూడా అన్ని ఇన్ఫర్మేషన్లు తీసుకొని ఇన్వెస్టిగేషన్లో ఈ సూసైడ్ నోట్ అవన్నీ చూసి వాళ్ళ మొబైల్ ఫోన్స్ అవన్నీ కూడా వెరిఫై చేసి ఫర్దర్ ఏంది అనేది ఎగ్జాక్ట్లీ మనకి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. అంటే సార్ దాదాపు 6 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉండడంతో పాటు బ్యాంగిల్ స్టోర్లో కూడా అదే బ్యాంగిల్ స్టోర్లో పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. 2 రోజుల క్రితం మీరు అన్నట్టుగా కూడా అపార్ట్మెంట్లోకి వచ్చారు. ఏమన్నా వీళ్ళిద్దరి మధ్య చిన్న గొడవలు అవడం కానీ ఆ రోజు ఈ 2 రోజుల్లో నుంచి ఏమైనా గొడవలు అయ్యాయని అపార్ట్మెంట్ వాసులు ఏమన్నా చెప్తున్నారా? మనకి ఈ గొడవ అయ్యింది కూడా వాళ్ళ పెద్ద అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి చెప్తారు, మా ఫాదర్ మదరు నైట్ కొట్లాడారు, నేను చిప్స్ తినుకుంటా అట్లే నిద్రపోయినా అని చెప్పి చెప్తుండు. పక్కన ఉన్న వాళ్ళకి మీకు ఏమైనా సౌండ్స్ వీళ్ళు కొట్లాడినట్టు కూడా ఏదో వచ్చినాయంటే వాళ్ళు ఏం పెద్దగా చెప్పట్లేదు సార్, మళ్ళీ మేము పడుకున్నాం డోర్ పెట్టుకొని అని అంటారు. ఆ యాంగిల్ కూడా ఒకసారి మేము వెరిఫై చేస్తాం. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఓన్లీ 2 days అవుతుంది మన దగ్గరికి వచ్చి, కాబట్టి ఆ పక్కన ఉన్న నైబర్స్ కూడా వీళ్ళ గురించి అంతగా డీటెయిల్స్ తెలియదు. అంటే సార్ ఇప్పుడు జరిగినటువంటి ఘటనలో కూడా ఒకవైపు అనుమానం అని చెప్పేసి ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంటే చిన్న కుమారుడిని భార్యను మాత్రమే చంపాడు, పెద్ద కొడుకుని వదిలేయడం వెనక ఏమన్నా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయా సార్? అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనకు తెలుస్తుంది. వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్తో మాట్లాడి వీళ్ళ ఫోన్ అన్ని వెరిఫై చేసిన తర్వాత
మనకి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇంకా వేరే సస్పెక్ట్ ఏమన్నా ఉందనేది మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. అక్కడ లెటర్ కాకుండా ఏమన్నా క్లూజ్ అనేది దొరికాయా సార్? అతను గొంతు కట్ చేసినటువంటి ఒక నైఫ్, లెటరు, ఆయన మొబైల్ ఫోన్స్ ఇవి దొరికినాయి మనకి. ఇంకా ఫర్దర్ క్లూస్ ఏం రాలేదు, చూస్తున్నాం ఫర్దర్ ఆల్రెడీ వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా సార్? ఇరు కుటుంబాలు ఇరు కుటుంబాల వాళ్ళకి ఇన్ఫామ్ చేసాం. ప్రస్తుతం డెడ్ బాడీ పోస్ట్ మార్టం నిమిత్తం ఎక్కడికి ఉస్మానియా హాస్పిటల్కి పంపించేసాం. అయితే చూస్తున్నాం కదా, ఏదైతే లెటర్ రాసి అత్తమామ నన్ను క్షమించండి అని చెప్పేసి తను లెటర్ రాశారో ఆ లెటర్కి సంబంధించి కూడా పోలీసులు అయితే మాత్రం ప్రస్తుతం ఏదైతే యూపీకి సంబంధించి, అంటే తను ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఆ లాంగ్వేజ్ని ట్రాన్స్లేట్ చేసి తెలుగులోకి అసలు ఎగ్జాక్ట్గా ఏం జరిగింది ఏంటి అని అన్నిటినీ కూడా సేకరిస్తామని చెప్తున్నారు. మరోవైపు ఈ కేసుకి సంబంధించి పెద్ద కుమారుడే చిప్స్ తింటూ నైట్ నిద్రపోయాడు. ఆ తర్వాత చిన్న కుమారుడు, అంటే దాదాపు 2.5 నుంచి 3 సంవత్సరాల వరకే ఉంటాయి, వాళ్ళు గత 6 సంవత్సరాల నుంచి కూడా దూరంగా ఉంటున్నారు. ఆ కుమారుడికి సంబంధించి అనుమానంతోనే ఇదంతా కూడా చేసి ఉంటాడు. అందుకే చిన్న కుమారుడిని భార్యని మాత్రమే చెప్పారు. తనకు పుట్టినటువంటి ఏదైతే పెద్ద కుమారుడు ఉన్నాడో ఆ కుమారుడిని వదిలేసి ఉంటాడు అని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇరు కుటుంబ సభ్యులని పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర వివరాలు సేకరించిన తర్వాత ఈ కేసుకి సంబంధించి ఫర్దర్గా మూవ్ ఆన్ అవుతామని చెప్పేసి చెప్తున్నారు. అయితే లెటర్ రాసినప్పుడు కూడా ఒక రిక్వెస్ట్ చేశాడు, మా డెడ్ బాడీలను మేమంతా కూడా పేదవాళ్ళం కాబట్టి మా బాడీస్ని అంతా కూడా యూపీకి పంపించాలి, అక్కడే మా దహన సంస్కార కార్యక్రమాలన్నీ కూడా చెయ్యాలి అని చెప్పేసి ఆ రిక్వెస్ట్